2011 ఏప్రిల్ 11 రాత్రి ఆమె జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టింది, సోను అనేటువంటి విలేజ్. అక్కడ పుట్టిన అమ్మాయి ఎంఏ చేసింది, ఎల్ఎల్బి చదివింది. వాళ్ళ నాన్న మిలిటరీలో చిన్న ఉద్యోగి, ఒక రిజర్వేషన్ ఉంది. ఆమెకి జాతీయ స్థాయి క్రీడాకారిణి కాబట్టి ఇంకో రిజర్వేషన్ ఉంది. వీటి కోసం జాబ్కి అప్లై చేస్తే ఆమె సర్టిఫికేట్ ఏదో చిన్న లోపం ఉంది, అది సరి చేయించుకొని రమ్మని పంపించారు. ఆమె వాళ్ళ ఊరు నుంచి అంబేద్కర్ జిల్లా వాళ్ళది, ఆ హెడ్ క్వార్టర్స్కి రావాలి. అక్కడ ట్రైన్ ఎక్కాలి, ఢిల్లీ పోయే పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కింది. 2011 ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం ఎక్కింది. ఆమె అక్కడి నుంచి తెల్లవారేటప్పటికి తెల్లవారు 6 గంటలకి బరేలి అనేటువంటి స్టేషన్లో దిగితే అక్కడ ఉంది మిలిటరీ క్యాంప్ ఆఫీస్. అక్కడ ఆమె సరి చేయించుకోగలదు. అయితే ఈ ట్రైన్లో ఎక్కి కూర్చున్నది. ఆమె సాయంత్రం ఎక్కి కూర్చున్నాక అక్కడ జరిగింది ఏంటంటే, ఆమెకి సెల్ ఫోన్ ఉంది. అప్పటికి సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ని అవసరానికి మాత్రం వాడుకుంటుంది. అలాంటి బ్యాగ్లో మంచి పుస్తకాలు కూడా పెట్టుకుంటుంది. ఆమెకి బుక్ రీడింగ్ బాగా అలవాటు. అమ్మ పెట్టించినటువంటి బాక్సులు ఏదో పెట్టించింది. రాత్రి 7:30, 8కి తినేసింది. ఆ పుస్తకాలు చదువుకుంటూ తను ఉండేటువంటి కంపార్ట్మెంట్లో 250 మంది అనుకున్నారు, ఇంకా ప్రయాణికులు. ఆమె దాన్ని ఆ బుక్ను చూసుకుంటూ 10-10:30కి నిద్రపోయింది. కంపార్ట్మెంట్లో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె పరిస్థితి ఏమైందంటే, తెల్లవారుజామున 3:15కి కంపార్ట్మెంట్లో ఏదో గోలగా అనిపించి ఉరికి పడి లేచింది. లేచి చూస్తే ఈ మాత్రం కుర్రాళ్ళు, అట్లాంటి పిల్లకాయలు ఒక 3 ఉన్నారు, భక్తులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళు వణికిపోతున్నారు, ఒళ్ళు తడిచిపోతుంది. వాళ్ళు మమ్మల్ని ఏం చేయొద్దని భయపడిపోతూ ఉన్నారు. ఇవ్వమని వీళ్ళు కేకలు పెడుతున్నారు. ఆడవాళ్ళంతా సొమ్ములు ఇస్తున్నారు, గాజులు ఇస్తున్నారు. మగవాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయబాక అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళందరి కాడ తీసుకొని ఇలా తిరిగితే మన ఈ అమ్మాయి ఉంది. ఇప్పుడు బరేలీ స్టేషన్లో దిగాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయి అరుణిమా సిన్హా, ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికే ఇవ్వ అన్నారు. ఏంట్రా ఇచ్చేది? మెల్లో చైన్ ఉంది, ఇవ్వు అన్నారు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే అన్నారు. ఇవ్వకపోతే కత్తులు చూపించడం ఎగిరి దూకేసింది ఒక శివంగలాగా. అంటే ధైర్యం ఎలా ఉంటుందంటే, క్రీడాకారిణి కదా, యువతల కోర్టులో ఉన్నప్పుడు అవతల నుంచి వచ్చే బాల్ని చూసి భయపడి పరిగెత్తిపోయే వాళ్ళైతే వాళ్ళ క్రీడాకారులు ఎందుకు అవుతారు? ఎలాంటి బాల్ వచ్చినా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో అలాగే ఎగిరి దూకింది వాళ్ళ పైన, వ్యక్తం మీద నుంచి. వాళ్ళకి దడగొట్టి కత్తులు కింద పడిపోయినాయి. కానీ వెంటనే అమ్మాయి మెడలోది లాక్కోవడానికి 3 ట్రై చేశారు. ఆ తోపులాట్లో గేట్ దగ్గరికి నెట్టుకుంటూ వచ్చేసి ఆ అమ్మాయిని తోసేశారు. 3:30 గంటలకి తెల్లవారుజామున గాఢమైన చీకటి. ఆ చీకట్లో ఆమె నెట్టేసేటప్పటికి వెళ్ళకెలా పడిపోయింది. అంత వేగంగా పోతున్నటువంటి పద్మావతి ఎక్స్ప్రెస్ నుంచి తోసేస్తే అవతల ఇంకో ట్రాక్ మీద పడింది. ఆ పడడంతో వెన్నెముక 3 చోట్ల ఇరిగిపోయింది. తలకి గాయాలైనాయి, భుజం ఎముకలు ఇరిగిపోయినాయి, ఎడమ కాలు లోపల చిట్లిపోయింది. ఆ ట్రాక్ మధ్యలో పడింది. ఈ లోపల ట్రైన్ సౌండ్ ఎక్కడి నుంచో వస్తుంది, ఆ ట్రాక్ మీద వచ్చేది. అది తెలుసుకొని ఒళ్ళంతా గాయాలవుతున్నా గుండె నిండా ధైర్యం ఉంది కాబట్టి అతి కష్టం మీద ఇలా దొర్లి యువతలకు వచ్చేసింది. రైలు పట్టాల నుంచి యువతలకు వచ్చింది. కానీ ఒక కాలు అక్కడే ఇంకా ఉండిపోయింది. ఈ నొప్పులతో ఆ కాలను జరుపుకునే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. మోకాల నుంచి ఆ కింద భాగం పచ్చడి అయిపోయింది. అలా 3 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. 3 ట్రైన్లు వెళ్ళిపోయేదాకా అది తీసుకోలేకపోయింది. అంత భయంకరమైనటువంటిది. ఇంకా అతుక్కోనే ఉంది కాలు. ఆ తర్వాత దాన్ని అతి కష్టం మీద యువతలకు జరుపుకున్నది. విపరీతమైన బ్లీడింగ్. 4 అవుతుంది టైం. విపరీతంగా బ్లడ్ పోతా ఉంది, స్పృహ తప్పుతోంది, కళ్ళు మూతలు పడుతున్నాయి, దాహం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నేను గనక భయపడితే మృత్యువు నన్ను ఆవహిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిలో నేను చావుకు భయపడకూడదు, స్పృహ తప్పకూడదు అని తను ఆడిన గేముల్లో జాతీయ స్థాయిలో 7 సార్లు పాల్గొని 7 కప్పులు తెచ్చింది.
ఆ ఘట్టాలలో ఒక్కొక్క బాల్ని ఎలా ఎదుర్కొన్నది, ఎంతమంది తనను ప్రశంసించింది, అద్భుతమైనటువంటి గెలుపులన్నీ గుర్చేసుకున్నది. జిల్లా స్థాయిలో ఆడిన ఆటలు, రాష్ట్ర స్థాయిలో ఆడిన ఆటలు, నేషనల్ లెవెల్లో ఆడిన ఆటలు, తర్వాత తను తెచ్చుకున్నటువంటి మార్కులు, చదువులు, సర్టిఫికేట్లు, జీవితంలో అనుభవించిన ఆనందకరమైన ఘట్టాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటుండే తెల్లారి 6 గంటలు అయిపోయింది. శ్రమ తప్పలేదు. మృత్యువు దగ్గరకు వచ్చి చూసి ఈమె ధైర్యాన్ని చూసి అది భయపడింది. చావుకు కూడా భయం పుట్టించేసింది. మాట్లాడకుండా ధైర్యంతో సృహ తప్పలేదు. చాలా బ్లడ్ పోయింది. అప్పుడు ఒక అతను ఆ ట్రాక్ మీదకి చెంబు పట్టుకొని వస్తున్నాడు. లెటర్లు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి చూశాడు. మంచి వయసులో ఉండే అమ్మాయి, 22 ఏళ్ళ వయసు అమ్మాయికి. 22 ఏళ్ళ వయసులో ఎంఏ చేసింది, ఎల్ఎల్బి కూడా చేసింది కదా. చూసి అనుకున్నాడు, ఈ వయసులో ఉందంటే ఎవరినో లవ్ చేసి ఉంటుంది, వాడేదో మోసం చేస్తుంటాడు, తల్లిదండ్రులకు మొహం చూపించలేకపోయింది, వాళ్ళ కడుపు కోత మిగిల్చింది, ఇట్లాంటి బిడ్డల పుట్టి నాశనం చేస్తున్నారు అని తిట్టుకుంటూ పోతున్నాడు. ఆమెకి లైట్గా వినపడింది అది. నేను చచ్చిన శవం అనుకుంటున్నాడేమో అని చెప్పేసి చెయ్యి కదిలించి అన్నాన్ని కేకేసింది. వాడు ఉలిక్కి పడి పరిగెత్తుకుంటా వచ్చాడు. అతి కష్టం మీద మాట్లాడుతూ వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఇచ్చింది. గబగబా వారిని రమ్మని చెప్పని, అన్నా నన్ను ఎట్నొకటి బతికించండి అని చెప్పింది. వెంటనే రైల్వే ట్రాక్ కింద ఉండేటువంటి చిన్న పల్లెటూరు ఉంది, మనుషులు పిలిపించాడు. వాళ్ళందరూ కలిసి ఈమెని ఇలా పైకి పట్టుకున్నారు. అందరూ పట్టుకొని తీసుకెళ్లారు. వాళ్ళ ఊర్లో ఉండేటువంటి ఆశా కార్యకర్త ద్వారా చిన్న చిన్న గాయాలకి ఇట్లాంటివి బ్యాండేజ్లు వేశారు. కానీ అక్కడేం కష్టం, అది ఒళ్ళంతా చాలా పెద్ద సర్జరీ చేయాల. ఆమెను తీసుకొని పక్కన ఉండేటువంటి బరేలి అక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు. సాయంత్రానికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళ అన్న వచ్చాడు. ఆమెకు ఒక అన్న చెల్లెలు కూడా ఉంది. వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు నోరు తెచ్చారు. ఇంత బ్లడ్ పోయి ఈ అమ్మాయి ఎలా బతికుంది, ఇంకా ఎలా సాధ్యం ఇది, ఇప్పుడు దాకా మా చరిత్రలో ఎక్కడ మేము చూడలేదు. కాలు ఎన్ని ఫ్రాక్చర్స్ అయిపోయినాయి బాడీలో, మనం కొన్ని గాయాలను ఇక్కడ సర్జరీ చేయగలం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర అనస్థీషియా లేదు, మత్తు మందు లేదు, ఇప్పుడు ఎలా అని డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. 2 డాక్టర్లు. ఈ అమ్మాయి కనపడింది. సార్ 150 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నప్పుడు తెల్లవారుజామున కటిక చీకటిలో ఆ దొంగలు నన్ను నెట్టేసినప్పుడు, అంత ఎత్తులోంచి అంత స్పీడ్లో పడుతున్నప్పుడు నాకు భయం కలగలేదు. నా ఒంట్లో ఎముకలు పటపట ఎరుగుతున్నప్పుడు కూడా నేను ధైర్యంగా నిలబడ్డాను, ధైర్యంగా ఓర్చుకున్నాను. నా గాయాలన్నీ ఉంటే కాలును పక్కకి తీసుకునే లోపల 3 ట్రైన్లు నన్ను తొక్కుకుంటా పోతే కూడా కాలు అంత నొచ్చిపోయి అంత బ్లడ్ పోతున్నప్పుడు కూడా అమ్మా అని అరవలేదు, నేను భయపడలేదు, అంత నొప్పిని ఓర్చుకొని ఉన్నాను, కాలు కదిలించలేక. అలాంటిది ఇప్పుడు మీరు చేసే చిన్న సర్జరీలకి దాంతో పోల్చుకుంటే ఇవంతా, ప్లీజ్ సార్ దయచేసి చేయండి అన్నది. ఆ డాక్టర్లు ఒక అతనికి ముందు కదిలిపోయింది. అతని బ్లడ్ ఏమిటి మ్యాచ్ అయ్యింది. తాను బ్లడ్ రక్తదానం చేసి చిన్న చిన్న సర్జరీలు చేశారు. తల్లిదండ్రులు వచ్చేశారు. అది ఏప్రిల్ 12వ తేదీ 2011 ఏప్రిల్ 12వ తేదీ. ఆ తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా ఢిల్లీకి తీసుకెళ్ళండి, ఎయిమ్స్ హాస్పిటల్లో తప్ప ఈమె జరిగినటువంటి గాయాలకి అసలు ఇంతసేపు బతకూడదు, ఈమె చచ్చిపోవాలి, మీ అదృష్టం కొద్దీ బతికుంది, తీసుకెళ్ళమన్నారు. ఎయిమ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తీసుకెళ్ళినాక 4 months బెడ్ మీద ఉంది. ఎన్ని సర్జరీలో, ఒక్కొక్క సర్జరీ చేయడం, మళ్ళీ 10 రోజులకో వారానికో అది కొద్దిగా మారడం మొదలైనది, మళ్ళీ ఇంకో సర్జరీ. ఎంతంటే అంత దారుణం. ఆ గాయాలకి అన్ని సర్జరీలు చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయినా గుండె నిండా ధైర్యం ఉంది, భయం అనేటువంటిది తెలియదా. అందువల్లే అన్నిటినీ ఓర్చుకున్నది. చావుకే భయం పుట్టించి పంపించేసింది. 4 నెలలకి మే, జూన్, జూలై, ఆగస్టు నాటికి అన్ని సర్జరీలు పూర్తయ్యాయి. ఈ నలిగిపోయిన కాలుని మోకాల వరకు కట్ చేసి తీసేశారు. ఆ తీసేసిన తర్వాత ఆమెకి ఆర్టిఫిషియల్ లెగ్, స్టీల్ లెగ్ పెట్టారు. స్టీల్ లెగ్ పెట్టారు ఆమె. అది పెట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళండి, 2 నెలలు కదలనివ్వకండి, బాడీకి శ్రమ కలగకూడదు, ముఖ్యంగా మెంటల్గా ఆమెకి స్ట్రెయిన్ కాకూడదు, ఆమె హ్యాపీగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. 2 నెలల తర్వాత
సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో బెడ్ మీద ఉండాలి ఆమె ఇంట్లోనే, హ్యాపీగా ఉంచండి, మందులు వాడండి, జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆమె నడకను ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. ఓకే అని చెప్పి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్తే చిన్న పల్లెటూరు, వాళ్ళ అమ్మ ఆశా కార్యకర్త. అక్కడ ఇంట్లో ఒక మంచం వేసి ఒక పక్కన ఆమెను పెట్టారు. ట్రైన్లోని ఆమె ఫోన్లన్నీ పోయినాయి. వాళ్ళ అన్న అడిగాడు, అమ్మ మంచి ఫోన్ కొనిస్తాను, ఈ 2 నెలలు బెడ్ మీద నీకు టైం పాస్ కావాలి కదా అంటే, వద్దన్నా, మామూలు ఫోన్ కొనుక్కోరా. అది ఎట్లమ్మా అన్నాడు. జీరో నుంచి హీరో లేని వాళ్ళు అత్యంత కష్టాలు పడి ప్రపంచపు గుర్తింపు పొందినటువంటి అణగదొక్కబడిన స్ప్రింగ్ లాగా మళ్ళీ పైకి లేచి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు. అంబేద్కర్, గుర్రం జాషువా, స్వామి వివేకానంద, స్టీఫెన్ హాకింగ్, డాక్టర్ గ్లెన్ కన్నింగ్హామ్, లూయి బ్రైల్, ఇలాంటి అత్యంత ప్రసిద్ధి పొందిన వాళ్ళు అనేక ఇబ్బందులు పడి బాధల్లో పడి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాళ్ళ జీవితం. అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళు 20 పుస్తకాలు తెచ్చిచ్చాడు వాళ్ళు. ఆ 2 నెలల పాటు బెడ్ మీద పండుకొని వినండి, అవి చదువుతూనే ఉన్నది. అయిపోయిన తర్వాత అప్పుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అజయ్ మకేన్, ఆమె క్రీడాకారిణి కాబట్టి యాక్సిడెంట్ జరిగిందని 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకి జాబ్ కూడా ఇస్తా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్కి, ఆయన కూడా ఒక జాబ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. గాయాలు మారిపోయినాయి. నవంబర్, డిసెంబర్ లేచి ప్రాక్టీస్ చేసింది. లేచి నిలబడితే మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది చాలా చోట్ల. అయినా తట్టుకున్నది. వాటికి మళ్ళీ చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూనే నడక ఆపలేదు. చాలా నొప్పి, తట్టుకోలేంత నొప్పి. ఆపకుండా ప్రయత్నం చేస్తే 15 రోజులు పట్టింది అడుగులు వేయడానికి. ఆ తర్వాత వేగంగా నడవడానికి మళ్ళీ ఇంకో 15 రోజులు. నవంబర్ అయిపోయింది. డిసెంబర్లో పరుగులు పెడుతోంది, ఎత్తులు ఎక్కేసింది, నొప్పులన్నీ మాయమైపోయి అన్ని సర్జరీల్ని 2 నెలల్లో అధిగమించేసింది. 2012 అమ్మ జాబ్ చేరు వాళ్ళు ఇచ్చారు కదా అంటే, వాళ్ళు ఇచ్చిన జాబులు నాకు వద్దు అన్నది. ఫ్రీగా ఇచ్చిన వద్దనుకుంటున్నావా, అయితే నీ సొంత కష్టంతో నువ్వు అప్లై చేసుకొని తెచ్చుకో అన్నారు. అస్సలు జాబ్ చేయని నేను జీవితంలో, నాకు వద్దు. ఏమైంది అమ్మాయికి, ఏదైనా మెంటల్ ఏమన్నా వచ్చిందా అనుకున్నారు, మైండ్ ఏమన్నా పాడైపోయిందేమో అనుకున్నారు. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, అన్న నాకు చిన్న కోరిక ఉంది, ఉత్తర కాశీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది అనగానే ఆయనకి ఐడియా వచ్చేసి, అక్కడ బచేంద్రి పాల్, ఎవరెస్ట్ ఎక్కిన బచేంద్రి పాల్ అక్కడ మళ్ళీ ఇంకా ఎక్కే వాళ్ళకి ఆమె ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుపుతుంది. అక్కడికి తీసుకెళ్ళి ఎంత పెద్ద కోరిక పెట్టుకున్నదో ఈ అమ్మాయి అనుకున్నారు. అక్కడికి పోగానే బచేంద్రి పాల్ పరిచయం చేశారు. ఈమె పరిస్థితి అంతా అడిగి తెలుసుకున్నది. ఆమె ఎంత కష్టం అంటే, ఇన్ని బాధలు, ఇన్ని గాయాలు ఇంతవరకు ఎవరికి లేవు. అన్ని గాయాలు వచ్చిన వాళ్ళు ఏం చేసి ఇంట్లో పడుకొని ఉంటారు. అట్లా కాకుండా నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నావు, ఇదేంటిది, మేరీ బేటా నువ్వు నా బిడ్డవి, ఎవరెస్ట్ ఎక్కాలన్న నీ కోరిక ముందు నన్ను గుండెల్లో ఒక ఆశ్చర్యాన్ని నింపింది. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఎక్కేశావు, ఎక్కుతాను కాదు, ఎక్కేశావు. ఆ డేట్ ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి. ఆ మాట అన్న అంత ధైర్యం చెప్పింది ఆమె. వెంటనే పోయింది. 2012 జనవరి నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రాక్టీస్ చేసింది, ఆపకుండా ప్రయత్నం చేసింది. 2013 మే 21వ తేదీన కుంటి కాలితో ఒక కాలు పూర్తిగా లేదు, ఇంకో కాలు లోపల మొత్తం ఎముక నెగితే రాడ్లు వేస్తున్నారు. అంటే 2 కాళ్ళు సరిగ్గా పనిచేయని పరిస్థితి. అలాంటి పరిస్థితి. వెన్నెముక 3 చోట్లకి ఆపరేషన్ జరిగి ఉన్నాయి. చాలా ఈ వీపు నుండే ఈ రెక్కలు చాలాసార్లు ఎరిగి ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని కష్టాలు పెట్టుకొని ఆమె పెట్టుకున్న గోల్ 8,548 మీటర్లు ఎక్కి తీరాలి అని ఒకే ప్రయత్నంలో ఎక్కి చూపించేసింది. 2013 మే 21వ తేదీ ప్రపంచ రికార్డ్ అయిపోయింది. అప్పుడు అరుణిమా సిన్హా ప్రపంచం మొత్తాన్ని చూడలేదు, మనం కూడా చూడలేదు. కానీ ఆమె ప్రపంచం మొత్తానికి ఆమె ఎవరో తెలిసిపోయింది. వెంటనే ఆమె అక్కడ ఏం చేసిందంటే, అక్కడ అయిపోగానే దిగొచ్చేసింది. వెంటనే ఒక పుస్తకం రాసింది.
ఆమె చిన్నప్పటి నుంచి చాలా మంది జీవిత చరిత్రను చదివింది. ఇప్పుడు ఆమె తన జీవితంలో ఒక చరిత్రగా రాసింది. ఇఫ్ యు విన్ వితౌట్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ జస్ట్ విక్టరీ. ఇఫ్ యు విన్ విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ ఈస్ హిస్టరీ. అనేక కష్టాలతో మనం సాధించే విజయం ఒక చరిత్ర అవుతుంది. ఏదో సాదాసీదాగా పాస్ అయ్యామంటే అది కేవలం విజయమే అంటాం, గెలుపే. ఇది హిస్టరీ అయిపోయింది మన జీవితం. బార్న్ అగైన్ ఆన్ ది మౌంటైన్ అనే బుక్ రాసింది. ఎవరి నుంచి దిగంగానే నేను మళ్ళీ పుట్టాను, పునర్జన్మ నాకు వచ్చింది. ఎక్కడా? ఎవరెస్ట్ శిఖరం మీద మళ్ళీ పుట్టాను, రెండో జన్మ ఎత్తాను. నా జన్మ నా తల్లి ఇచ్చింది. మనం మళ్ళీ పుట్టాలంటే పుట్టాలి, కానీ ఇలాంటి జన్మలు మనం ఎన్నైనా ఎత్తొచ్చు. మనం సాధించే అద్భుత విజయాలు కొత్త జన్మలు అవుతాయి. 2014లో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నది. 2015లో టెన్సింగ్ నార్కే అవార్డు అందుకున్నది. ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వారా, ద్రౌపది ముర్ము ద్వారా అవార్డుల మీద అవార్డు అందుకుంటూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి జుంకో తాబే పెట్టుకున్న గోల్ పెట్టుకున్న నెక్స్ట్ నేను కూడా 7 శిఖరాలు ఎక్కేస్తాను, వదలను కాక వదలను. మళ్ళీ మస్తాన్ బాబు మగాడికే ఎందుకు వదలతా, నేను కూడా ఎక్కుతా. వికలాంగురాలు ఏకైక మహిళ ఎవరి శిఖరాలు ఎక్కింది ఇప్పుడు దాకా ప్రపంచ రికార్డు. 7 శిఖరాలు కూడా ఎక్కి చూపిస్తానని 2015 నాటికి 6 శిఖరాలు ఎక్కేసింది. తర్వాత కొంత లేట్ అయింది. 2019లో 7వ శిఖరం కూడా ఎక్కి ఎస్ నేను సాధించగలను, సాధించి చూపించాలని రికార్డు తెచ్చిపెట్టింది ఆమె. ఈమెను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి.